నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. దిస్ ఇస్ సరిత. 10వ తరగతి చదువుతున్నప్పుడే ఆ విద్యార్థినికి ఉన్నట్లుండి బాగా గొంతు నొప్పి వచ్చిందట. మాట్లాడటం కూడా ఇబ్బందిగా మారింది. ఆ మరుసటి రోజే తీవ్ర జ్వరం కూడా వచ్చింది. దీంతో తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకెళ్లగా డాక్టర్లు రకరకాల పరీక్షలు చేసి చివరికి అసలు కారణం కనిపెట్టారు. గొంతు, గుండె, పొట్ట ప్రాంతాల్లో క్యాన్సర్ గడ్డలు ఉన్నాయని, వెంటనే కీమోథెరపీ చేయకపోతే బతకడం కష్టమని, గుండెలు బద్దలయ్యే విషయం చెప్పారు. ఎంతో ఆరోగ్యంగా కళ్ళ ముందు తిరుగుతున్న కుమార్తెను క్యాన్సర్ ఆవహించడంతో తల్లిదండ్రులు ఎంతో వేదన అనుభవించారు. ధైర్యం పుంజుకొని గత ఏడాది 10వ తరగతి పరీక్షల సమయంలోనే వారానికి 5 రోజుల చొప్పున 4 వారాల పాటు రేడియేషన్ చికిత్స చేయించారు. ఉదయం పరీక్ష రాసి మధ్యాహ్నం హాస్పిటల్కి వెళ్లి చికిత్స తీసుకున్నాక ఆ సందర్భాలు కూడా ఉన్నాయట. అయితే కీమోథెరపీ బాధను భరించలేక బాధతో విలవిలలాడేది. అయినా ఆసుపత్రికి కూడా పుస్తకాలను వెంట తీసుకొని మరీ చదువుకుందట. ఇలా 10th పరీక్షల్లో 600 మార్కులకు గాను 493 సాధించింది. అనంతరం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరిన తర్వాత కూడా కీమోలు అలాగే రేడియేషన్ల చికిత్స చేయించుకుంటూనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు కూడా రాసింది. తాజాగా ఆ ఫలితాలు వెలువడడంతో మొత్తం 440 మార్కులకు ఏకంగా 420 మార్కులు సాధించింది. బాటనీ, జువాలజీలో 60కి 60 మార్కులు వచ్చాయి. ఆరోగ్యం సహకరించకపోయినా తల్లిదండ్రుల సహకారంతో ధైర్యం తెచ్చుకొని తన కల వైపు అడుగులు వేస్తున్నట్లు సృజనాత్మృత చెప్తుంది. ఆమె కల నెరవేరాలని మనం కూడా కోరుకుందాం.